హాయ్ అండి. ఇదొచ్చేసి శారీలో కాకుండా బ్లౌజ్‌లో ఒక వన్ సైడ్ బార్డర్ వస్తది కదా! ఆ బార్డర్‌తో పైపింగ్ వేశాను. ఎలా వేసానో చెప్తాను. ఇది వన్ సైడ్ తీసిన బార్డర్ అండి. ఇంకో సైడ్ హ్యాండ్‌కి వేశాను. 4 ఫోల్డింగ్ చేసి కట్ చేశాను. ఎందుకో తెలుసా? పక్క పక్కనే జాయింట్ వేసుకుంటే వెడల్పు ఎక్కువ అవుతది కదా! ఒక పావు మీటర్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటదనమాట. జాయింట్లు వేసుకునేటప్పుడు ఖర్చు ఎక్కువ పెట్టుకోకండి. పెట్టుకుంటం వల్ల మనకి పైపింగ్ వేసేటప్పుడు ఫినిషింగ్ పోతదనమాట. ఇప్పుడు ఐరన్ చేసేసుకోండి చక్కగా. ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్‌గా కట్ చేసుకోండి. ఈ పీసులన్నీ కూడా ఒక పీస్‌లో ఉన్న క్రాసు, ఇంకో పీస్‌లో ఉన్న క్రాస్‌ని ఆపోజిట్‌లో పెట్టేసుకొని జాయిన్ చేసుకుంటే మనకి స్ట్రెయిట్‌గా క్లాత్ అయితే రెడీ అయిపోతది. నెక్‌కి వేయడానికి చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్‌గా జాయిన్ చేసుకున్న తర్వాత నార్మల్‌గా పైపింగ్ ఎలా వేస్తాం వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఒక 1 ఇంచ్ వరకు ఉంచుకొని మిగతా క్లాత్ కట్ చేశాను. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్‌గా పాదం ఇంచు డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్తున్నానండి. ఇలా మొత్తం కూడాని ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళాలి. అంతేనండి. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా బాగా వస్తదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.